ఏమైందిరా చెర హాయ్ నాన్న ఏమైంది పోయొచ్చిందా కాలేజ్ కాడికి ఏమన్నారు ఎట్లుంది కాలేజ్ ఎట్లుంది బాగుందా నాకు ఫేస్ వాష్ చేసుకుని వస్తా సంధ్యా కొన్ని వాటరీ ఎప్పుడు వదమ్మన్నాడు మరి 3-4 days సంధ్యా సంధ్యా అన్నం పెట్టుకురా అన్నం ఎక్కడదండి ఇంట్లో అన్నం ఉండదా అన్నం ఎక్కడదంటే ఏంది ఆకలి అవుతుంది ఏంది అసలు అన్నం ఉండదు మనం ఉండదు మసాలా ఉండదు నాకు అర్థం కాదు కానీ ఇంట్లో ఎప్పుడు ఎటు పోతారండి దేవుని తెత్తలేదా వాగు వాగు ఇల్లు కింద వారు సార్ ఏమున్నది ఏం లేదు అంటే చిరాకు తింటుంది అట్లా పోదామని పోతానా ఏడికే ఇట్లా పోతా అట్లా అట్లా అంటే ఆడపోయి ఆడ కూర్చుంటాం ఆడపోయి లెక్క ఏమున్నది ఏం లేదు ఏం చేయాలి మామ అంత చిరాకు తిందామంటే తిండి కూడా మంచిగా అనిపించలేదు ఇంటికాడ అన్నం లేదట ఇంటికి పోతే ఏం లేదట ఏం చేయాలో అర్థమవుతలేదు ఏమవుతుంది మనం ఎటన్నా బయటికి పోతే తిందామంటే తిండి లేకపోతే ఏమనిపిస్తుంది ఆడు బావి కాడికి పోతాను ఆ బావి కాడ మొత్తం అదంతా ఘోరంగా అయిపోయింది ఇప్పుడు పోయినా మొన్న కోస్తే ఆడ కోసినాక వరి పోతే మొత్తం అదంతా వానొచ్చే మొత్తం నడిచే 43 కిలోలు 44 కిలోలు వాళ్ళు పెడుతుంది ఆ వెయిటేజ్ పోతుంది అలా పోతే ఆ ఖర్చులు లేవు బావి కాడికి పోదామంటే ఆ పని లేదు ఇంటికి వస్తే ఈ పని లేదు ఏం చేయాలి చెప్పు ఎప్పుడు ఏం చేద్దాం ఇంటికి వస్తే కనీసానికి మనకి ఏమన్నా ఉన్నదంటే అది లేదా బయటికి రూపాయలు మామ పైసలు అంటే బయటికి అంటే నాకు అర్థం కాదు చూద్దాం బక్రాను ఉన్నాయమ్మా నీ దగ్గర ఏమన్నా బక్రాన్ చూద్దాం ఏం చూద్దాం మామ బక్రా ఇప్పుడే కూడా వస్తాడు నాకు అర్థం చూద్దాం దొరకటి మరి దొరికితే తెద్దాం బా ఏం చేద్దాం మరి మామ పీరా పోతాండి ఏదో ఉన్నది మామ చూడ ఇక అల్లుడు కొంచెం మెల్లగా చూసుకోయి ఒక్కదమ్ము గారు ఇటు రండి 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 ఇక్కడ ఇక్కడ జోరు మీద ఉన్నది బండి ఏదో ఉన్నది కథ చూడే జోరు గారు ఉప్పుకుంటూ వస్తాను ఏమైంది రావు గారు బాగా హుషారు మీద ఉన్నది బండి కొత్త ఫోన్ కొనుక్కుంటే చూడే చూసుడే అద్దం మీద చేపెట్టకు ఎప్పుడు తెచ్చుకున్నావు ఇప్పుడే కొనుక్కొని వస్తాను దావత్ ఉందా లేదా జరా దావత్ ఇచ్చుడే దానికి ఇది లేదు దావతే ఎట్లున్నది ఫోన్ ఎట్లున్నది సూపర్ మరి ఎట్లా కనబడుతుండు బాగుంది మరి ఇంకే దావత్ ఇచ్చుడే ఇచ్చుడే కానీ బాయి కాడకు పని ఉన్నది ఆ పని చూసుకొని వచ్చినాక నేను ఫోన్ చేస్తా మీకు కానీ ఇందులో ఈ ఫోన్ పే గూగుల్ పే ఉన్నదట మరి అది ఎట్లా ఫోన్ పే గూగుల్ పే నానే ఫోన్ పే గూగుల్ పే వస్తున్నా దొరుకుతాను మరి మొన్న మా ఫ్రెండ్ కొనిచ్చిన అన్న ఒక రెండు ఫోటోలు ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ తర్వాత పాన్ కార్డ్ జిరాక్స్ పాన్ కార్డ్ ఉందా నీకు ఉన్నది పాన్ కార్డ్ జిరాక్స్ తర్వాత ఒక 5,000 అవుతాయి 5,000 అవుతాయి 5,000 ఫోనే 20,000 5,000 అయితే అరే నీకు ఫోన్ పే గూగుల్ కావన్నా వద్దే కావాలనే కదా కావాలంటే మనం వడ్లేసిన పైసలు ఎలా పడాలి అందరిలో పడాలి 5,000 కావాలి 5,000 అయితే దానికి పాస్బుక్ ఇస్తారు సరే మరి నేను బాయికాడ వడ్ల సంగతి చూసుకొని వస్తా మీకు ఫోన్ చేస్తా మళ్ళీ నువ్వు ఫోన్ చేయి ఫోన్ చేస్తాను మీకు ఫోన్ ఫోటోలు ఇట్లా పట్టుకురా అన్ని పట్టుకొని వచ్చి మీకు ఫోన్ చేస్తా మీరు అడిగి వచ్చేయండి నువ్వు నాకు సరే నువ్వు వచ్చినాక చేద్దాం పోలేకపోతే అదే మరి రెడీగా ఉండు నేను బాయికాడికి వస్తా బాయికాడికి పోయి పని చూసుకొని వస్తా వచ్చినాక చేద్దాం పార్టీ ఇచ్చుడే సరే 5,000 అయితే బరాబర్ అయితే
ఇంకా మన పెట్రోల్ గిట్ల కావద్దా దానికి కూడా కావాలా మనం పోవద్దానే మళ్ళా ఇగో నేను ఫస్ట్ మా ఫ్రెండ్ కొడతా, నువ్వు నాకు 5,000 ఇయ్యి, మా ఊళ్ళో గుట్టి పెడతా. ఆ ఫోటోలు కూడా నేను నా వాట్సాప్ లో పెడతా, నీ దగ్గర పెట్టుకో. వాట్సాప్ లో పెట్టి చేయమని చెప్తా. ఇక పెట్రోల్ పైసలు తప్పుతాయి, మన ఫోన్ తప్పుతుంది. సరే పోమే చెప్పనా ఫోన్ చేయి, పని చేసుకొని చెయ్యి. మీరైతే దొరికిండు మా అయ్యలో దావత్ అయితే సుక్క ముక్క కక్క పిక్క ఇగవా. ఏమైంది మామ? ఇంకా దావతలేదు, ఏం లేదు. పివిరా ఫోన్ చేయి. అరే మామ, మనం ఫోన్ చేసినాం అనుకో, ఏమనుకుంటాడు, అరే వీళ్ళు ఏదో కావాలనుకుంటాడు. అక్కడి నుంచే ఫోన్ చేసిండు అనుకో, మనకి ఇబ్బంది ఉండదు. ఫోన్ పే గూగుల్ పే కావాలని చెప్తాడు. ఫోన్ వస్తుంది. హలో రాజానా, ఏడున్నారు? నా పని అయిపోయింది. మీరు ఎడికి దొడ్డికాడికి రండి. దొడ్డికాడికా? సరే మరి పైసలు అట్లే పైసలు కూడా తెస్తానా, పార్టీ చేసుకుందాం. సరే మంచిది, చెప్పండి రండి. నేను దొడ్డికాడిగా పోతానా. వస్తాను. నమస్తే. ఇదే ఉన్నా, మీకోసం వెళ్తానా. అన్ని తెచ్చిన పైసలు, ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని తెచ్చిన. నేను కూడా తెచ్చుకుంటా, కుర్చీ తెచ్చుకుంటా, కూర్చోండి. అరే మామిడి పండ్లు బాగానే ఉన్నాయి, ఎప్పుడు చెప్పబోతుమే? ఇచ్చుడే పెట్ట పంపిస్తుంది, మీకు. కూర్చోండి. ఎట్లున్నది? మరి నేను మామతో మాట్లాడిన ఆల్రెడీ. పైసలు ఇస్తాను, పైసలు నాకెందుకేమో అల్లునికి. మామతో మాట్లాడిన ఫోటోలు ఇస్తాను. నా ఫోటో నాకు వాట్సాప్ పెట్టు. దాంట్లోకి వెళ్ళి కొడతానంటే కదా పైసలు. కొడతామని నీ ఫోటో ఏది? నేను వాట్సాప్ కూడా లేదా అలా? నా దాంట్లో లేదు. చేస్తుంది వాట్సాప్ అయితే ఇంకో 500 ఎక్కువ అయితే కానీ నేను మాట్లాడుతుంది, నేను మాట్లాడి చేపిస్తా కానీ. వాట్సాప్ అయితే ఇంకో 500 ఎక్కువ అయితే కానీ నేను మాట్లాడుతుంది, నేను మాట్లాడి చేపిస్తా కానీ. అన్ని తెలిసినోడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు గూగుల్ పే చేపిస్తాను అంటే చేపిస్తాను. ఇక ఫోటోలు ఇస్తా కానీ దాని మీద ఇసుకోపోయి ఇట్లా ఫోటో కొట్టుకురాపో. దాని వాళ్ళు ఉన్నాయి కదా బండి ఫోటో కొట్టుకో. మరి ఆయన వాట్సాప్ కూడా వాట్సాప్ అయితే 500 ఎక్కువ అయితే కానీ నీతో మాట్లాడతా. మాట్లాడు మళ్ళీ 500 ఏడుకెళ్ళి. అరే నేను మాట్లాడతాను. వచ్చిందా చూడు, వచ్చిందా? సరే అన్నా, ఈ ఫోన్ పే గూగుల్ పే 2 డౌన్లోడ్ చేయాలన్నా ఫోన్లోకి. ఉన్నావా అన్న షాప్లో? ఒక పావు గంటలు వస్తామన్నా. సరే అన్న. నేను కొడతా అని చెప్పి వాళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళి నేను కొడతా, అక్కడ ఒకే ఇవ్వను. మళ్ళీ పోతామే అక్కడ దాకా. చెప్తే అంటాడు మళ్ళీ. ఇప్పుడే రా. హలో అన్నా, ఈ ఫోన్ పే గూగుల్ పే కావాలన్నా 2. చేసినామా? షాప్లో ఉన్నాడట, పోదామా? పోడు ఎక్కడదా మళ్ళీ? పోడు అంటే నాకు అర్థం కాదు. నువ్వు మరి ఎట్లా మామా? అరే ఆయన ఫోన్ మాట్లాడవా? నేను ఇళ్ళకెళ్ళి ఫోన్లకెళ్ళి కొడతా, అక్కడ ఫోన్లకెళ్ళి ఆపరేట్ చేయమని. అక్కడ దొరకదు మామా. నేను మొన్న బతిలాడిన మాట్లాడు. నేను మాట్లాడతానమ్మా, నువ్వే మాట్లాడు. అగో ఎందుకే కోపానికి వస్తాను. జర సాయి ఇగో నేను చెప్తున్నా సైజు. మన సంతోష్ కే ఫోన్ చేసింది. సంతోష్ తోటి మాట్లాడు. ఏమనంటే రాజన్న మొన్న మాట్లాడినట్టు కదా, చేసిండట కదా, ఇంటికి అక్కడనే ఉండి ఆయన ఫోన్లతోటే కొడతాడట. నువ్వు అక్కడ నుంచి ఆపరేట్ చేసి అక్కడ వస్తేమో నా నెంబర్ తోటి వస్తే అలా ఓపెన్ అవుతుంది. అంతేకాంతే. చేసినా అల్లుడు? చేసినా మామా. చెయ్యి. తెలుసా అన్నయ్య నీకోసం ఎంత రిస్క్ తీసుకుంటాను నేను?
అరే నువ్వు అన్నోడు అని కాదు. అరే అట్లా కాదు, ఎంత కష్టపడి కొనుక్కొస్తానే మేము అవి. మేము కూడా పైసలు కష్టం చేస్తానే. మరి ఏం చేయాలి కాదన్నా, మేము వడ్ల పైసలు పడాలా, వడ్ల పైసలు పడాలా ముందు. ఏదో నువ్వు మనోన్ అని చెప్పి మేము చెప్తాను. బరాబర్ బరాబర్. అరే మరి బరాబర్ చేస్తాను. చేయనిత్తలేవు. మీరే చేయండి, మీరే నేను మాట్లాడా. మరి నువ్వు ఫోన్ చేయి తొందరగా, మీరే చేయండి, ఫోన్ చేయి. హలో సంతోష్ అన్న, అది మామ మాట్లాడినట్టుగా మొన్న. అదే ఫోన్ పే గూగుల్ పే, అదే ఫోన్ పే గూగుల్ పే. డబ్బులు నీకు కొట్టేస్తాడట. మామ ఫోన్ కట్ట పంపి అది. ఇప్పుడు అట పంపి. సరే పంపులు డబ్బులు పంపిస్తాడట అది. సరే అన్న. మాటలు అయిపోయిందా? పంపిస్తాను కదా. ఏగా రావాలని అడుకొచ్చిన పైసలు. ఇక నాకు ఆ ఫోన్ ఇయ్యి, నేను చేసి పెడతా. అద్దం మీద చేయబెట్టా. మను వేసు. సరే నీకు అనుకున్నది ఫోన్ మాకు లేదా? అది కొత్త ఫోన్ అయితే మాకు లేవు ఆ ఫోన్లు. మరి ఫోన్ ముట్టుకోకుండా మరి ఉంచుకో. చేయనియావు అన్న రాజన్న చెయ్యే ఎందుకు జర సైజు. సరే ఇవి నేను చేస్తా. ఇంకొక అర్ధ గంట అవుతుంది, ఇవన్నీ అవుతాయి. సరే అర్ధ గంట దాకా దీన్ని ఏమనకి ముట్టుకోను. ఫోన్ వస్తే మాట్లాడు. అర్ధ గంట తర్వాత నాకు ఈ మళ్ళా రైట్ ఇగో దగ్గర పెట్టుకో. చేసినావా ఇప్పుడు ఇది? అరే ఆగే 5 నిమిషాలు ఆగు. నేను మాట్లాడకాగు, నువ్వు కూర్చో సపడేక మాట్లాడతావు. అంతేనా? సరే ఇప్పుడు చెప్పు. ఏదో మెసేజ్ వచ్చినట్టున్నది. పైసలు పడ్డాయా? పడ్డట్టు ఉన్నాయి. పని అయిపోయింది. పడ్డాయా? అల్లుడు పైసలు పడ్డాయి. ఏం బాబు మాట్లాడు. నల్లుడు ఫోన్ దావత్ తర్వాత ఇచ్చుడే, దావత్ ఇచ్చుడే ఇచ్చుడే. అన్న దావత్ తర్వాత తీసుకుంటా. ఇంకా చెప్తాను మాకు పన్ను మళ్ళీ అవుతుంది. ఇంకా నీ పని అయితే దావత్ పైసలు మిగిలినాయి, దావత్ పైసలు మిగిలినాయి. పైసలు రాలే. ఓ రాయనా, ఓ రాయనా, పైసలు రాలే. రాయనా పైసలన్నీ పోయినాయి, పైసలన్నీ పోగొట్టి. రాయనా రాయనా నా పైసలన్నీ పోగొట్టి, నా పైసలన్నీ. ఓ రాయనా నా పైసలు. దేవుడా 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 పైసలన్నీ పోగొట్టే. బాధ్యత పైసలే. ఓ దేవుడా రాయనా మోసం చేసిరే, మీరు నన్ను మోసం చేసిరే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ రాకర్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.